కుకునూరుపల్లి మండలం ఎలాయగూడ గ్రామంలో సావిత్రి వెంకటయ్య ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కధూరి ఐలయ్య సర్పంచ్ సున్నం సుదర్శన్తో కలిసి ముగ్గు పోశారు. అలాగే ఎలాయగూడ గ్రామ పంచాయతీ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరు ఐలయ్య ఎల్లయ్య గూడ సర్పంచ్ సున్నం సుదర్శన్తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సావిత్రి వెంకటయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి తనకు ఇల్లు లేక చాలా కష్టపడ్డానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి సూచన మేరకు తనకు ఇల్లు మంజూరు చేసినందుకు ఎంతో కష్టపడి సంతోషంతో వారికి రుణపడి ఉంటారని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న మహిళలు మాట్లాడుతూ తమకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు స్మార్ట్ రేషన్ కార్డులను ఇచ్చి ఆత్మ గౌరవం పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నరేష్, సున్నం భిక్షపతి, మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల ఐలన్న గారికి మరియు గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు ఈ రేషన్ కార్డ్, స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీలో భాగంగా అందరికీ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఒక మాట మన ఐలన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ఎల్లాయుడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మన సర్పంచ్ సుందం సుదర్శన్ గారికి, ఉప సర్పంచ్ జానీ, వార్డు మెంబర్లు, గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నరేష్, మన భిక్షపతి, మన రెడ్డి గారు అందరితోని కలిసి ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులను ఎల్లాయగూడ ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఎల్లాయగూడ ప్రజలు వాళ్ళ మహిళలకు ఎంతో మాకు గౌరవం దక్కింది, ఆత్మగౌరవం పెరిగింది. ఇంతకుముందుకు రేషన్ కార్డు అనేది ఏమన్నా పడిపోతే చినిగిపోవు, ఖరాబ్ అవ్వు, అటువంటిది ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులతోని ఎంతో ఎక్కడ కూడా ఖరాబ్ కాదు. మా ఆత్మగౌరవం మించినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటామని చెప్పి హర్ష వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాజు ఆరోగ్యశ్రీ అని చెప్పి, ఇంకా పోతే మన ఉచిత కరెంట్ అని, ఇంకా పోతే ఉచిత ప్రయాణం అని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఎల్లయ్య కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికి కూడా ఎప్పటికీ ప్రజల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి మరొకసారి విన్నవించుకుంటున్నాను. మంజూరైనాయి. అందులో భాగంగా 2 ముగ్గు స్టార్ట్ అయినాయి. 3వ ఇల్లు ఈరోజు ముగ్గు వేయడం జరిగింది. మనకు 6 ఇళ్ళు వచ్చినందుకు ఎంతో ప్రభుత్వం మనకు 6 ఇళ్ళు ప్రకటించడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎల్లాయగూడెం గ్రామంలో మన సావిత్రి వెంకటయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడ్డది కాబట్టి ఈరోజు ముగ్గు పోసుకొని ఇలా ముహూర్తం చేసుకున్నాడు ఇల్లుకు. వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల కోలే మేము ఇల్లు లేకుండే, మాకు ఇల్లు లేక ఎన్నో కష్టాలు, ఎండకు ఎండినం, వానకు వర్షం పడ్డది, ఎప్పుడు మేము ఇల్లు కట్టుకుంటామా అని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, నర్సారెడ్డి గారి సూచనల మేరకు, మా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సూచన మేరకు, ఆంక్షరెడ్డి సూచన మేరకు ఎల్లాయగూడెంలో మాకు ఇల్లు మంజూరైంది. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే మేము కూడా మా కుకునూరుపల్లి ప్రజల పక్షాన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు మరొకసారి రేవంత్ రెడ్డి గారికి మరియు నర్సారెడ్డి గారికి, ఆంక్షరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటిది ఎప్పటికీ కూడా కళలో వాళ్ళ ఎన్నో నుంచో కలగంటారు ఇల్లు ఉండాలని, అటువంటిది వాళ్ళు కలగని వాళ్ళు ఎప్పటికి కూడా మర్చిపోలేరు. కాబట్టి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేషన్ కార్డు వచ్చినా మాకు చాలా మాట్లాడదు. ఇంతకుముందు రేషన్ కార్డు అది తొందరగా చిరిగిపోతుండే, చాలా చక్కగా ఉంది. ఎన్ని రోజులు నీళ్ళలో తడిచినా కానీ ఖరాబ్ కాదు. మాకు రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. జై కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పించినందుకు చాలా కృతజ్ఞతలు.